నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవుతున్న వేళ తెలంగాణలో పార్టీలన్నీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఎన్నికల తాయిలాలు ప్రకటించేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల వరాలను వరుసగా ప్రకటిస్తోంది. ప్రజలపై వరాల వాన కురిపిస్తోంది. ఇక మేనిఫెస్టో ప్రకటించడం మాత్రమే మిగిలింది. తాజాగా బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్కు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటూ హామీల వర్షాన్ని కురిపించేందుకు రెడీ అవుతున్నాయి. ఒక పార్టీ 4,000 పెన్షన్ ఇస్తామంటే ఇంకో పార్టీ 5,000 ఇస్తామంటోంది. మరి ఇన్ని స్కీముల్లో ప్రజల ఓటు ఎవరికి? ఎన్నికలప్పుడే పార్టీలకు ప్రజలు గుర్తొస్తారా? ఇప్పుడు ఇచ్చే హామీలన్నీ ఎన్నికల జిమ్మిక్కులేనా? టేక్ ఏ లుక్. తెలంగాణలో మరో 3 నెలల్లో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగియబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించారు. 2-3 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అటు తెలంగాణ అసెంబ్లీ ఓటర్ లిస్టు కూడా రిలీజ్ అయింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును పొందడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు ప్రజల బాట పడుతున్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇక కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలవడంతో అన్ని పార్టీలు హామీలపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించింది. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డుపై మోదీ ఇచ్చిన హామీలతో బీజేపీ జోష్లో ఉంది. మరోవైపు అధికార బీఆర్ఎస్ కూడా ఎన్నికల హామీలపై ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ గ్యారంటీల కంటే అంతకు మించి ఉండేలా బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావు. విపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా తమ మేనిఫెస్టో ఉంటుందని మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. అక్టోబర్ 16న వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని, అక్కడ సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు అదిరిపోయే శుభవార్త వినిపిస్తామని చెప్పారు. వాస్తవానికి అన్ని వర్గాలకు ప్రత్యేక పథకాలు పెట్టిన కేసీఆర్ మహిళల కోసం ఎలాంటి స్కీమ్ ప్రవేశపెట్టలేదు. అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ మహిళలే టార్గెట్గా ప్రత్యేక పథకాలు ప్రకటిస్తున్నాయి. దాంతో బీఆర్ఎస్ కూడా మహిళల కోసం బంపర్ బొనాంజా ప్రకటించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల కంటే భిన్నంగా ప్రతిపక్ష పార్టీల హామీలను తలదన్నేలా కేసీఆర్ భారీ కసరత్తే చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి తెలంగాణలో 64 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి. మహిళా ఓటర్లు ఎటు మొగ్గితే అటువైపు ఆ పార్టీ విజయం ఖాయం. ఈ నేపథ్యంలో నెల నెలా మహిళల కోసం నేరుగా అకౌంట్లో డబ్బులు జమ చేయడమా, లేదా మహిళలకు ఒక్కొక్కరికి 1,00,000, 2,00,000 వడ్డీ లేని రుణం ఇవ్వడమా, లేక రుణంగా కాకుండా దళిత బంధు, బీసీ బంధు తరహాలో ప్రభుత్వ సాయంగా ఇవ్వడమా అనే దానిపైన కసరత్తు చేస్తున్నట్లు బీఆర్ఎస్లో టాక్ నడుస్తోంది. మొత్తంగా మహిళల కోసం కేసీఆర్ ఎలాంటి స్కీమ్ తీసుకొస్తున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే బీఆర్ఎస్ మేనిఫెస్టో కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా పార్టీ ఎన్నికల హామీలు ఉండనున్నట్లు తెలిసింది. రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెంపుదల తదితర అనేక పథకాలు ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకే ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మహిళలకు అంతకు మించి ఏం చేయగలమన్న దానిపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు కూడా సమాచారం. గ్యాస్ సిలిండర్ను తక్కువ ధరకు ఇవ్వాలని భావిస్తుండగా కాంగ్రెస్ చెప్పిన 500 కంటే తక్కువకు ఇవ్వగలమా అని కూడా నిపుణులతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇవి కాక మహిళలకు కొత్తగా ఎలాంటి పథకాలను అందించాలనే అంశంపైన తీవ్రంగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ నాప్కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. రైతు బంధు తరహాలో 2 వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులను ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
1,00,000 వరకు వ్యవసాయ రుణాల మాఫీ ఈసారి కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే రైతు బంధు సాయం ఎకరానికి మరో 1,000 రూపాయలు పెంచడంతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని 1.25 లక్షలకు పెంపుపైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇక అన్ని రకాల ఆసరా పెన్షన్ మొత్తాలను 1000 పెంచాలని కూడా సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల వికలాంగుల పెన్షన్ నెలకు 3,016 నుంచి 4,016కు పెంచగా మిగతా వారికి 1,000 రూపాయలు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ప్రతిపక్షాల వ్యూహాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధానమైన మేనిఫెస్టోపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో హామీల వర్షం కురిపించడంతో ఆ హామీలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండాలని భావిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకోవాలంటే కొత్త పథకాలు, హామీలకు రూపకల్పన చేస్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రజల కోసం ఎన్నో హామీలు ఉన్నాయంటూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లిన మంత్రి హరీష్ రావు మేనిఫెస్టో డేట్ ఫిక్స్ చేయడం, అందులో మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయని చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల వరాల వల్ల పాజిటివ్ ఎంత జరుగుతుందో నెగిటివ్ కూడా అదే స్థాయిలో జరుగుతుందని అభిప్రాయాలున్నాయి. ఇప్పటికిప్పుడు ఇన్ని వరాలు అంటే ఎప్పుడు చేస్తారోనని అంతా అభిప్రాయపడుతున్నారు. రేపటికి కూడా కొత్త మేనిఫెస్టో తయారైతున్నది. ఇలా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్దే, డౌటే లేదు. కొత్త మేనిఫెస్టో తయారైతుంది. ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి. పోయినసారి 4ను 5 చేస్తాడు, 5 చేసిండు. 1000ని 2,000 చేస్తాడు, 2,000 చేసిండు. మరి ఇప్పుడు ఏం చెప్తాడో చూస్తామిగా. రెడీగా ఉండండి. అక్టోబర్ 16 వరంగల్లో బహిరంగ సభ ఉన్నది. దాంట్లో చెప్తాను కేసీఆర్ చెప్పిండు. బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైతున్నది. బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందేగా. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై కాంగ్రెస్ పార్టీ వేగాన్ని పెంచింది. బస్సు యాత్రకు ముందే మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్తో పాటు 6 గ్యారంటీలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి స్కీమ్, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత వంటి పథకాలు ఈ 6 గ్యారంటీల్లో ఉన్నాయి. తెలంగాణలో అధికారంలోకి వస్తే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పేద మహిళలకు 500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ఎకరాకు రైతుకు ఏడాదికి 15,000, కౌలు రైతుకు ఎకరాకు ఏడాదికి 15,000, రైతు కూలీలకు ఏడాదికి 12,000, వరి పంటకు క్వింటాల్కు అదనంగా 500 బోనస్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక గృహజ్యోతి పథకం ద్వారా గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ఇక తెలంగాణ అమరవీరులకు 200 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక చేయూత పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు నెలకు 4,000 పింఛను అందించనున్నారు. దళితులు, గిరిజనులకు దళిత బంధు, గిరిజన బంధు ద్వారా 12 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. అంతేకాక ఈ పథకం ద్వారా 10 లక్షల ఆరోగ్య బీమా కూడా అందిస్తారు. అయితే గ్రేటర్ హైదరాబాద్కు ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్లో కమిటీ సమావేశం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన సమస్యలు, ఏ హామీలు చేర్చాలనే అంశాలపై ఈ భేటీలో చర్చించారు. విద్యార్థులకు ఉచిత మెట్రో ప్రయాణం కల్పించాలనే విషయం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే అన్ని రోజులు కాకుండా పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే స్టూడెంట్స్కు ఫ్రీ మెట్రో జర్నీ సౌకర్యం కల్పించాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. అలాగే రేషన్ దుకాణాలను సూపర్ మార్కెట్లుగా మార్చి సన్నబియ్యంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచే అంశంపైన భేటీలో చర్చ జరిగింది. ఇక రాజస్థాన్లో అమలు చేస్తున్న క్యాబ్ డ్రైవర్ల పాలసీని కూడా తెలంగాణలో అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని ఆ సంఘం ప్రతినిధులు శ్రీధర్ బాబును కలిసి కోరారు. దీనిపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనకు ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తూ ప్రజలు కోరుకున్న మేనిఫెస్టోను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.
ఇకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోపై సీరియస్గా కసరత్తు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే ఉచిత విద్య, వైద్యంపై బహిరంగ సభలో పార్టీ హామీ ఇచ్చింది. ఇవి కాకుండా జనాలకు అవసరమైన ఇతర అంశాలపై ఇవ్వాల్సిన హామీలు ఏమున్నాయనే విషయంపై కసరత్తు జరుగుతోంది. ఇవ్వబోయే హామీలు కేసీఆర్, కాంగ్రెస్ ప్రకటిస్తున్న హామీలకు ధీటుగా ఉండేలా కమలనాథులు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. శుక్రవారం జరిగిన పదాధికారుల సమావేశంలో మేనిఫెస్టో డ్రాఫ్ట్ను ఒక రూపాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి ఉచిత హామీలపై నరేంద్ర మోదీ చాలా వ్యతిరేకం. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే బహిరంగ సభల్లో ఎన్ని మాటలు చెప్పినా, ప్రకటనలు చేసినా అంతిమంగా కావలసింది అధికారం మాత్రమే. ఆ అధికారాన్ని అందుకోవడానికి పార్టీలు ఎన్ని హామీలనైనా ఇచ్చేస్తాయి. ఇందులో భాగంగానే ఉచితాలకు మోదీ తాను వ్యతిరేకమని చెబుతున్నా తెలంగాణ బీజేపీ మాత్రం ఉచితాలపై గట్టిగానే దృష్టి పెట్టిందట. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లు, హామీలను దగ్గర పెట్టుకుని సాధ్యాసాధ్యాలను చర్చించి మధ్య మార్గంలో కొత్తగా మేనిఫెస్టో రూపంలో హామీలను ఇచ్చేట్లు కమలనాథులు వివిధ రంగాల్లోని నిపుణులతో చర్చిస్తున్నారు. ఉచిత విద్య, వైద్యం హామీతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకునేందుకు జాబ్ క్యాలెండర్, మధ్యతరగతి జనాలను ఆకర్షించేందుకు విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పేదల ఇళ్ల విషయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వర్తింపు లాంటి అనేక అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయం మాత్రం హాట్గా సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా స్థానిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఎన్నికల నాటికి ప్రజల మూడ్ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.